ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు గీతావాణి, హైదరాబాద్ నుంచి. మనం ఈరోజు స్త్రీతత్వం గురించి తెలుసుకుందాం. స్త్రీతత్వం ఒకటే తెలుసుకుంటే ఎలాగా, పురుషతత్వం ఎలాగా అంటే, చక్కటి మాస్టర్స్ స్త్రీతత్వాన్ని మనం వీడియో ఆన్ చేసుకోండి మాస్టర్స్. స్త్రీతత్వాన్ని అలవరుచుకుంటే చక్కగా మనకి డివైన్ మస్కులైన్ ఎనర్జీ అదే మనలోకి చేరుతుంది. అందుకే ముందందరూ కూడా స్త్రీతత్వాన్ని అలవర్చుకోవాలి. చక్కగా ఈ సెషన్కి మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఆహ్వానించుకుందాం, స్వర్ణమాల మేడం గారిని, పరమగురు మండలిని, శంబాలా మాస్టర్స్ని, హిమాలయ యోగుల్ని ఆహ్వానించుకుంటూ మనకు ఈ సెషన్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ మహిళా స్త్రీ చైతన్యం నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సరస్వతి మాతను, హనుమంతుల వారిని ఆహ్వానించుకుంటూ చక్కగా సెషన్లోకి వెళ్తున్నాను. మనకి సృష్టికి ముందు అంతా కూడా బ్రహ్మ పదార్థమే తప్ప ఏమీ లేదు. ఈ బ్రహ్మ పదార్థాన్ని ఆడ అని చెప్పలేము, మగ అని కానీ వర్ణించలేము. అయితే ఈ బ్రహ్మన్ తన్ను తాను తెలుసుకునే ప్రయత్నంలో ఈ సృష్టి అనేది ఆవిర్భవించింది. ముందు ఈ బ్రహ్మన్ బ్రహ్మ పదార్థంగా ఒకటిగా ఉన్నాడు. తర్వాత రెండుగా చీలింది ఈ బ్రహ్మ పదార్థం. ఒకటి శివతత్వం, ఇంకొకటి శక్తితత్వంగా మారింది. అంటే ఈ బ్రహ్మ పదార్థం ఒకటిగా ఉండి ఆ ఒక్కటి చీలినప్పుడు ద్వంద్వము అనేది పుట్టింది. అంటే ద్వంద్వాలు సృష్టికి ఆరంభంలోనే పుట్టాయి. దీన్ని బట్టి చూస్తే ఈ ద్వంద్వత్వంలో ఒక భాగం శివుడైతే ఇంకొక భాగము శక్తి. ఇది ఎలాగా, మనం ఒక చిత్రం గీయాలనుకున్నాం, ఉదాహరణకి ఒక బొమ్మ గీయాలి అని అనుకున్నాడు అనుకోండి ఒక చిత్రకారుడు. ఒక వస్త్రం కావాలి, అంటే ఆ వస్త్రమే ఆ చిత్రం గీయడానికి ఆధారం. వస్త్రం అంటే మనం ఒక క్లాత్ తీసుకొని దాన్ని చిత్రకారుడు గీసే క్యాన్వాస్గా తయారు చేసుకుంటాం. ఆ క్యాన్వాస్ అనేది ఆ చిత్రానికి ఆధారం. చిత్రం లేకపోతే గాలిలో, ఈ వస్త్రం లేకపోతే ఆ చిత్రాన్ని మనం గాలిలో గీయలేం. అలాంటిదే శివుని తత్వం. అంటే సృష్టి జరిగింది, తర్వాత శివుని తత్వం ఉంది. అంటే ఈ సమస్త సృష్టికి శివతత్వం అనేది ఒక క్యాన్వాస్ లాంటివాడు, వస్త్రం లాంటి వాళ్ళు. అలాగా ఈ జగన్నాటకం నడుస్తోంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పేపర్ తీసుకొని రెండు భాగాలు చేస్తే, మొత్తంగా ఉన్న పేపర్ని బ్రహ్మ పదార్థం అనుకుంటే దాన్ని రెండు భాగాలు చేసామని అనుకుందాం. ఒక పేపర్ తీసుకొని రెండు భాగాలు చేశాను, దాన్ని చింపాను, ఒకదాన్ని శివుడు అనుకుందాం, అది పురుష శక్తి. ఇంకొక సగభాగం ఆ పేపర్ని పార్వతి అనుకుందాం, అది స్త్రీ శక్తి. ఇప్పుడు ఈ స్త్రీ శక్తి అమ్మవారు చీలింది, శివుడు అలాగే పట్టాం పక్కన. శివుడు అని పేరు చెప్పిన ఒక కాగితం ముక్కని సగభాగాన్ని పక్కన పెట్టాం. పార్వతి అని చెప్పుకున్న ఈ పేపర్ ముక్కని చింపాం, ఇంకా ఇంకా చింపాం, చిన్న చిన్న ముక్కలు అయిపోయింది. ఇవన్నీ ఏమిటి అంటే, పార్వతి అమ్మవారుగా ఉన్న ఈ ముక్కలన్నీ కూడా సృష్టి, సమస్త లోకాలు, సూక్ష్మలోకాలు, కారణలోకాలు, సమస్త జీవులు, చెట్లు, పక్షులు, గ్రహాలు, నక్షత్రాలు, జీవకోటి మొత్తం ఈ అమ్మవారి నుండే వచ్చింది. అంటే ఆ పేపర్ ముక్కలు అన్నమాట. ఈ పేపర్ ముక్కల్ని గాలిలో ఆధారం లేకుండా నిలబెట్టగలమా? లేదు కదా.
అప్పుడు ఏం చేస్తాను నేను, ఈ కాగితం ముక్కలన్నీ నిలబడడానికి ఈ శివుడు అనే పేపర్ తీసుకొని ఆ ముక్కలన్నీ ఆ పేపర్ మీద వేశాను. అప్పుడది నిలబడుతోంది. ఇలాగా ఈ ఉదాహరణ చెప్పుకుంటే ఈ ముక్కలన్నీ ఇంకొక పేపర్ మీద వేసినప్పుడు ఎలా నిలబడ్డాయో అలా అమ్మవారు తాను చీలుతూ సృష్టిగా అయ్యి ఆ సృష్టికి శివుడి ఆధారంగా నిలబడగలిగింది. ఇదే జగన్నాటకం, సమస్త సృష్టి ఇలా నడుస్తూ ఉందన్నమాట. దీన్ని బట్టి ఇప్పుడు మనకేం తెలిసింది? బ్రహ్మ పదార్థం ఉందని తెలుసుకున్నాం, అది రెండుగా చీలింది అని తెలుసుకున్నాం. ఒకటి సృష్టిగా మారింది, మరొకటి ఆధారంగా నిలిచింది. అప్పుడు అన్నీ బ్రహ్మ పదార్థం నుండే వచ్చాయి అనే విషయం చక్కగా మనకిక్కడ అర్థమైంది. మరి మంచి చెడు అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా. మరి కొన్ని ఎందుకు మనకి నచ్చవు, కొన్ని ఎందుకు కావాలనుకుంటాం, కొన్ని ఎందుకు వద్దనుకుంటాం? వీళ్ళు మంచివాళ్ళు అంటాం, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటాం. ఇప్పుడు వర్షం వచ్చింది, నాకు ఇది వద్దంటాం. ఇప్పుడు ఎండ కాసింది, ఇంత ఎండ వద్దంటాం. ఏది కూడా మనము ఇలా వద్దు, ఇది కావాలి, నాకు ఇప్పుడు వద్దు, ఇంకోటి కావాలి, ఇలా ఎందుకు అనుకుంటున్నాం మనం? అన్నీ అవే కదా, బ్రహ్మ పదార్థమే కదా. సాయిబాబా ఏమన్నారు? మలములోని పురుగును నేను అన్నారు. అది కూడా బ్రహ్మ పదార్థమే అని మనకిప్పుడు అర్థమవుతూ ఉంది. కాబట్టి అంతా బ్రహ్మ పదార్థమే. అంతటిని గౌరవిస్తూ పోదాం. మన శరీరాన్ని చూస్తే మన ప్రాణమయ శరీరంలో 1,72,000 నాడులుంటాయి. ఇది మనకు తెలుసు. ఈ 1,72,000 నాడుల్లో ముఖ్యమైనవి 3 నాడులున్నాయి. ఇడానాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి అని 3. ఇడనాడి దేనికి చిహ్నం? స్త్రీ శక్తికి చిహ్నం. ఇది ఎడమ భాగం మనలో. ప్రతి వ్యక్తిలోనూ, మగవాళ్ళైనా వాళ్ళలో ఎడమ నాడి, ఇడానాడి స్త్రీ శక్తికి చిహ్నం. పింగళ నాడి పురుష శక్తికి చిహ్నం. ఒక పురుషుణ్ణి ఉదాహరణగా తీసుకుంటే, అతడు ఒక స్త్రీని తనకంటే తక్కువగా అన్నాడు అనుకున్నాడు మనసులో. నాకంటే స్త్రీ తక్కువ అనుకున్నాడు అనుకుందాం. అలాగే ప్రవర్తిస్తూ ఆమెని తక్కువగా చూస్తున్నాడు అనుకుంటే, అలా చేసిన ఆ పురుషుడికి అతని ఎడమవైపు శక్తి ప్రసారం సరిగా జరగదు. ఇది మనం తెలుసుకోవాల్సిన రహస్యం. అంటే తన శరీరములో స్త్రీ తత్వాన్ని సూచించే ఆ ఎడమ భాగాన్ని ఆ పురుషుడు తక్కువగా చూస్తున్నట్లు అర్థం. ఇది పురుషుడి గురించి. ఇక స్త్రీ పురుషుని పట్ల సరైన భావన కలిగి ఉండకపోతే ఆమె కుడి భాగాన్ని, తన కుడి భాగాన్నే తాను తక్కువగా చూస్తున్నట్లు లెక్క. అదే అర్థం వస్తుంది. ఆమెకి ఆమె శరీరంలో శక్తి ప్రసారం కుడివైపు సరిగ్గా జరగదు. ఇంకా ఆమెకి కర్మ రూపంలో కూడా వస్తుంది. అతనికైనా స్త్రీని తక్కువగా చూసుకుంటే ఎడమ భాగం సరిగా పని చెయ్యదు, కర్మ కూడా వస్తుంది. స్త్రీకి కూడా పురుషుణ్ణి సరిగా చూడనప్పుడు కుడివైపు సరిగా శక్తి ప్రసారం జరగదు, శ్వాస ప్రసారం జరగదు. అప్పుడు అది కర్మ అవుతుంది, శరీరంలో అనారోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఇలా ఉండక స్త్రీ పురుషులిద్దరూ సమానమే, భేదాలు ద్వంద్వాలు లేవు అనే మార్పు వచ్చినప్పుడు స్త్రీకి కానీ పురుషుడికి కానీ వారి స్వాదిష్టాన చక్రంలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. ఎందుకు స్వాదిష్టాన చక్రం చెప్పుకున్నాము? ఇక్కడే బ్లాక్స్ ఉంటాయి కాబట్టి. స్త్రీ పురుష భేదాలు ఇక్కడే ఉంటాయి. ఇక్కడే బ్యాలెన్స్ జరగాల్సి ఉంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ తప్పకుండా, ద్వంద్వాలు లేకుండా ఉన్నప్పుడు, మనలో మార్పు వచ్చినప్పుడు స్వాదిష్టానాలు బ్యాలెన్స్ వస్తుంది. అప్పుడు అక్కడ బ్యాలెన్స్ రాగానే 2 ముక్కు రంధ్రాల ద్వారా
మనము శ్వాసను తీసుకుంటూ చక్కగా సమానంగా పీల్చి సమానంగా బయటికి వదిలివేయగలుగుతాం. ఇది స్త్రీ పురుషుల గురించి జనరల్గా. ఇక కుటుంబ పరంగా ఈ ఇడానాడి పింగళ నాడి ఎలా పనిచేస్తాయి? కుటుంబంగా చూస్తే మనకి మన కుటుంబంలో ముఖ్య పాత్రలు ఎవరు మన ఇంట్లో? తల్లి, తండ్రి. తల్లి దేనికి కుటుంబ పరంగా చిహ్నము అంటే, ఇందాక మనం మన శరీరాన్ని చూపుకున్నాం. ఎడమ భాగం స్త్రీ శక్తి, కుడి భాగం పురుష శక్తి. ఎవరికైనా, ఏ వ్యక్తికైనా, ఆడవాళ్ళకి మగవాళ్ళకి అనుకున్నాం. అది స్త్రీ పురుషుల సంబంధించి. ఇక కుటుంబ పరంగా చూస్తే తల్లి ఇడనాడి, చంద్రనాడి ఆమె. తండ్రి పింగళనాడి. కాబట్టి కుటుంబంలో కూడా ఇలాగ రెండు నాడుల రూపంలో పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ తల్లి ఆధ్యాత్మికంగా ఎదగలేదు అనుకుందాం, ఎలా ఉంటుంది ఆమె పిల్లల పట్ల, బాధ్యత పట్ల? సరిగా ప్రవర్తించదు. పిల్లల అవసరాలు చూడదు. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తుంది. అప్పుడేమవుతుంది? పిల్లలకి తల్లి ప్రేమ తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారు అప్పుడు? తల్లి ప్రేమను పొందకపోతే నేను ప్రేమించబడడానికి అర్హురాల్ని కాదేమో అని అనుకుంటారు. ఇక తండ్రి కూడా బాధ్యత లేక హింసించేవాడు, తిట్టేవాడు అయితే ఆ తండ్రి కొట్టినప్పుడంతా ఆ బిడ్డలకు ప్రాణభయం ఏర్పడి, నేను బతికుంటే చాలు, ఈ భావన వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. ఈ పిల్లాన్ని తిట్టుతూ తండ్రి నువ్వు పనికిరావు అన్నప్పుడు ఆ బిడ్డ లోపల ఏమనుకుంటుంది? నేను దేనికి పనికి రాకుండా పోతానేమో అని భయపడుతూ ఉంటాడు. ఇట్లా ఇంట్లో జరిగే వాటన్నిటికీ నేనే కారణమేమో. ఎందుకంటే తక్కువగా భావిస్తున్నాడు, భయపడుతున్నాడు, న్యూనతా భావంలో ఉన్నాడు కాబట్టి ప్రతి జరిగిన దానికంతా నేనే కారణమేమో అని అపరాధ భావనలో, అభద్రతా భావనలో, ఇట్లా తల్లిదండ్రుల కోపాల్లో, దుఃఖాల్లో పెరుగుతూ ఉంటారు సంతానం. ఎప్పుడు? వాళ్ళిద్దరూ కూడా సరిగా లేనప్పుడు. ఇక ఇవన్నీ తొలగించుకోవచ్చా అంటే ధ్యాన సాధన ద్వారా తొలగించుకోవచ్చు. ఎప్పుడైతే వీళ్ళు సరిగా ఉంటారో అప్పుడు ఈ నాడుల యొక్క శక్తి ప్రవాహాలు సమంగా జరుగుతాయి ఆ బిడ్డలలో. తల్లి తండ్రి ఈ బిడ్డకి కుడి ఎడమ భాగాలు, వీళ్ళిద్దరూ బాగా ఉండాలి. ఉండకపోతే ఎలా ఉంటారు? కోపాల్లో, దుఃఖాల్లో పెరుగుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ బాగున్నారు అనుకోండి, ధ్యానం చేశారు, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు తల్లి తండ్రి, అప్పుడు ఈ బిడ్డలకి ఈ నాడుల యొక్క శక్తి ప్రవాహాలు చక్కగా జరుగుతాయి. వారికి వాళ్ళు ఎడమ కుడి భాగాలు వారికి బాగుంటాయి. ఈ బిడ్డ కూడా చక్కగా పెరుగుతాడు. ఇది కుటుంబ పరంగా చూసాం. ఇక దైవిక పరంగా చూస్తే మన శరీరంలో ఇడానాడి ఒక దైవం, పార్వతీ అమ్మవారు. పింగళనాడి శివస్వరూపం. ఎప్పుడైతే ఈ రెండు నాడులు శుభ్రపడతాయో ఆ పైనుంచి ఆ శక్తి దిగి మన బ్రెయిన్ సెంటర్ తెరుచుకొని జ్ఞానము, దైవత్వము చక్కగా మనలో నిండుతాయి. మనమంతా ధ్యానులం అని చెప్పుకుంటూ ఉన్నాం. అందరం లైట్ వర్కర్సే. భూమి మీద జన్మ తీసుకున్నాం. ప్రతి ధ్యాని లేదా లైట్ వర్కర్ జీవిత లక్ష్యం ఏంటి? అందరిది ఒకటే, మోక్షం పొందడం, ఎసెన్షన్. మరి అసెండ్ అవ్వాలి అంటే ముఖ్యమైనటువంటి లక్షణం అర్ధనారీశ్వర తత్వంలోకి రావాలి. నువ్వు రాకపోతే నీకు మోక్షం దొరకదు. అందుకే ఈరోజు ఇంత ముఖ్యంగా మన లక్ష్యం ఏంటి అంటే స్త్రీ పురుష తత్వాలని సమన్వయం చేస్తూ అర్ధనారీశ్వర తత్వంలోకి వెళ్ళాలి. వెళ్ళకపోతే మనకి మోక్షం, ముక్తి లభించదు.
ఇది మనం తెలుసుకోవాలి. ఆ 2 శక్తులేంటి? ఏ శక్తులు మనము సమన్వయం చేసుకోవాలి? దైవిక స్త్రీ శక్తి, దైవిక పురుష శక్తి. ఇవెక్కడున్నాయి? మనలోనే అంతర్గతంగా ఉన్నాయి. వీటి మధ్య సమన్వయం చేసుకోవాలి. మనం ఒక సరికాని కథను విన్నాం శివుడు, పార్వతి గురించి. ఏవో పురాణాలన్నీ తప్పులు రాస్తూ ఉంటారు. ఎందుకలా రాస్తారు వాళ్ళు అంటే, వాళ్ళు కేవలం పండితులు. మణిపూర చక్రంలోనే ఉన్నారు. పాండిత్యం మాత్రమే తెలుసు. ధ్యానం చెయ్యలేదు. వాళ్ళు ధ్యానులు కాదు. అందుకే ప్రతి పుస్తకం కరెక్టే అని చెప్పలేం. పురాణాలన్నీ కరెక్టే అని చెప్పలేం. ధ్యానులు రాసిన పుస్తకాలే, అందులో పాండిత్యం లేకున్నా అవే సరి అయిన సత్యాలు, నిజాలు. మనం ఏం విన్నామంటే సరికాని కథ, శివుడు వేరు, పార్వతి వేరు, వారిద్దరూ చెరో సగభాగం సగభాగం, 2 సగభాగాలు కలిస్తే అర్ధనారీశ్వర తత్వమైంది అని విన్నాం. కానీ శివపార్వతులు అనేవాళ్ళు ట్విన్ సోల్స్. వాళ్ళిద్దరూ జంట జ్వాలలు. వాళ్ళిద్దరూ ఒకానొక ఉన్నత తలంలో, 7th డైమెన్షనల్ కాన్షియస్నెస్లో, ఆ చైతన్యములో వాళ్ళిద్దరూ వేరు వేరు కాదు. ఇద్దరూ ఒక్కటే. ఎలాగా? మన కుడి భాగం, ఎడమ భాగం 2 ఉండగా మనము ఒక్కలాగా ఎలా ఉన్నామో, అలాగా వాళ్ళిద్దరూ నాణానికి 2 వైపులలాగా ఆ కాన్షియస్నెస్‌లో, ఆ చైతన్యములో, ఆ స్థలంలో అక్కడ ఒక్కటిగా ఉన్నారు. వీళ్ళేం చేశారు? అలా ఉన్న ఒక్కటిగా ఉన్న ఆ ఇద్దరు రకరకాల డైమెన్షన్‌లలో వేరు వేరుగా జన్మలు తీసుకొని ఏవేవో రకరకాల పరిస్థితులతో రకరకాలుగా ఎదుగుతూ చివరికి అసెండ్ అయిపోయి ఈరోజు ఉన్నతమైన చైతన్యంతో ఉన్నతమైన స్థితిలో అక్కడ ఉన్నారు. వారు కూడా మనలాంటి వాళ్ళే. ఇలా జన్మలు తీసుకున్నారు వాళ్ళు. ఇది మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఆ దైవిక స్త్రీ శక్తి, పురుష శక్తులకి సమన్వయం అనేది వచ్చినప్పుడు, మన లోపలనే అంతర సంగమం జరిగినప్పుడు, ఆ సమయంలో అప్పుడు మన నుంచి ఆకాశగంగ వస్తుంది. అంతా పైనుంచి రావడమే కాదు, మనం సమన్వయం చేసుకోవాలి. అప్పుడు మనలోనే అది పుడుతుంది. అది కాస్మిక్ ఎనర్జీ మనలోనే ఉంది. అంటే ఏమని? బ్రహ్మాండంలో ఉన్నది పిండాండంలో ఉంది, పిండాండంలో ఉన్నది బ్రహ్మాండంలో ఉంది అంటుంటాం. అంతా మన లోపలే ఉంది విశ్వమంతా. ఇలాగా ఆ ఆకాశగంగ అద్భుతమైన శక్తి ప్రవాహం జరిగినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి కణము కాంతి కణంగా మారుతుంది. అదే కదా మనకు కావాల్సింది. మొత్తం శరీరం అంతా కాంతి శరీరంగా మనం మార్చుకోవాలి. అదే మన నిజ తత్వం. ఆ నిజతత్వమైన కాంతి శరీరంగా మారుతూ వెళ్తూ ఉంటుంది. భౌతిక పదార్థం అంతా ఒక్కొక్క అణువు కాంతిగా మారుతుంటే, ఈ శరీరం కర్బన ఆధారిత అణువులతో తయారైన ఈ శరీరం అంతా, ఈ భౌతిక పదార్థం అంతా కాంతి శరీరంగా మారిపోతూ ఉంటుంది. ఇలాంటి గొప్ప విద్య ఎక్కడ ఉంది? భారతదేశంలో మాత్రమే ఉంది. అటువంటి అద్భుతమైన విజ్ఞానాన్ని కలిగిన భారతదేశంలో మనందరము అసెండ్ అవ్వడానికి ఈ దేశాన్ని ఎన్నుకున్నాం. ఇక్కడ జన్మ తీసుకున్నాం. ఇలాంటివన్నీ కూడా తెలియజేయబడతాయి అని. కాబట్టి ఈ శివపార్వతుల సంగమం మన ప్రతి కణంలో సాధించిన రోజు ఇక్కడ ఈ భారతదేశంలో ప్రణాళిక వేసుకొని ఇక్కడ అసెండ్ అవ్వాలి అనుకున్న మనము మన జన్మ సార్థకతను చేసుకుంటాం. మాయపొరకు మనము యువతలో ఉన్నాం. ఆ మాయపొరకు అవతల ఉన్న ఆ శివుడు ఇక్కడ ఉన్న మనము ఒక్కటే అయి ఉండవచ్చు. ఆ పార్వతి మనమే అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం దైవమని పత్రిజీ చెప్పారు కదా.
మనమే సృష్టికర్త కాబట్టి ఆ శివుడు పార్వతి మనమే అయి ఉండొచ్చు. వాళ్ళని మనల్ని వేరువేరుగా చూడవలసిన అవసరం లేదు. శివపార్వతులు మనము వేరువేరు కాదు, అంతా ఒక్కటే, అందరూ ఒక్కటే. మనము మన ట్విన్సోలు ఎలా అయితే వేరు కాదో అలాగా మనమంతా కూడా ఒక్కటే. ఇప్పుడు మనం స్త్రీతత్వం అంటే ఏమో తెలుసుకున్నాం, పురుషతత్వం అనేవి ఉన్నాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు స్త్రీలో స్త్రీతత్వము పురుషతత్వము ఉంటాయి, పురుషునిలో కూడా ఈ రెండు ఉంటాయి. ఇవి ఏమిటి? ఆకారాల? స్త్రీని చూసి ఈమె స్త్రీతత్వం అనాలా, పురుషుని చూసి పురుషతత్వం అనాలా? ఆ రెండు కాదు. ప్రతి వ్యక్తిలో ఈ రెండు ఉన్నాయి. ఇవి ఏమిటి? ఆకారాలు కాదు, బయటికి కనిపించే మన భౌతిక ఆకారం కాదు. ఇవి ఏమిటి అంటే తత్వాలు. కాబట్టి ఒక్కసారి మనం స్త్రీ అనే అక్షరాన్ని మనం చదువుతూ ఉంటాం. సాకి గుడి దీర్ఘం ఇచ్చి కింద తావత్తు ఇచ్చి రావత్తు ఇస్తాం. స్త్రీ అనే అక్షరాన్ని ఒక్కసారి మీరంతా గుర్తు తెచ్చుకోండి. ఆ అక్షరాన్ని మనం అలా రాస్తాం. ఇందులో ఏమేమి అక్షరాలు ఉన్నాయి, స్త్రీ అనే అక్షరంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి, ఏం కనబడుతున్నాయి ఒక్కసారి గమనిద్దాం. సా అనే అక్షరం, టా అనే అక్షరం, రా అనే అక్షరం, 3 అక్షరాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం, సా అంటే సత్వగుణం. ఈ 3 గుణాల కలయిక గల స్త్రీతత్వం ప్రతి పురుషుడిలో ప్రతి స్త్రీలో ఉంటుంది. ఇది మనకిప్పుడు బాగా అర్థమైంది. సరే, 3 గుణాలు అనుకున్నాం. 3 గుణాలలో ఒక్కొక్క గుణము స్త్రీతత్వంలో బ్యాలెన్స్గా ఉంటే గొడవేం లేదు. స్త్రీతత్వంలో 3 గుణాలు ఉంటాయని తెలుసుకున్నాము. ఒక గుణం ఎక్కువైపోతే ఎలా ఉంటారు, వాళ్ళని మనం ఎలా గుర్తించాలి? మనమే ఉన్నాం, మన ఇంట్లో వాళ్ళు కానీ మనం కానీ ఎలా ఉన్నామో ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలను విని చెక్ చేసుకుందాం. తమో గుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనము అనేది చూద్దాం. ఎవరైనా సరే, ఆడా మగ ఎవరైనా, ఈ గుణం ఎక్కువగా ఉంటే ఆ స్త్రీ తత్వంలో ఒక గుణం ఏదైనా ఎక్కువ ఉంటే ఏమని, ఒక తక్కెడ పట్టుకున్నప్పుడు ఎక్కువ ఉంటే అది కిందికి ఒరుగుతుంది, ఉండాల్సింది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, రాయి పెట్టిన ఆ తక్కెడ. కాబట్టి ఉండాల్సినది ఏంటి? సమత్వం, సమంగా ఉండాలి ఆ తక్కెడ, ఆ ముళ్ళు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకుందాం. ఎందుకంటే మనం సీనియర్ మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాం, మేడం, సార్, నేను ఏ స్థితిలో ఉన్నాను, ధ్యానం చేస్తూ ఉన్నాను, ఎంతవరకు ప్రయాణం చేశాను, నాకు తెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను, నాకేమీ తెలియడం లేదు, నేను కరెక్ట్గానే ఉన్నానా, భ్రమల్లో ఉన్నానా, నేనేం చెయ్యాలి, ఏం చేస్తే ఇంకా ఇంతకంటే బాగుంటాను? ఇవన్నీ ప్రశ్నలు ప్రశ్నలు మనలో. వాటికి సమాధానాలు కావాలంటే ఇక్కడ మనల్ని మనమే చెక్ చేసుకోవచ్చు. ఎవరి సలహా మనకు అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. ఈ తమోగుణం ఎక్కువగా ఉన్న ఈ స్త్రీతత్వం ఉన్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏం చేస్తారు, వాళ్ళని ఎలా గుర్తించాలి? లేదా మనమే ముందు మనల్ని చెక్ చేసుకొని తర్వాత ఇతరులకు చెప్దాం. వీళ్ళు ఏం చేస్తారు? ప్రతి పనిని వాయిదా వేస్తూ ఉంటారు, చాలా రిలాక్స్గా ఉంటారు, బాధ్యతలు అస్సలు తీసుకోరు, బాధ్యత అంటేనే పారిపోతూ ఉంటారు. ఇంకేమన్నా అంటే గట్టిగా నిలబెట్టి బాధ్యత ఇస్తూ ఉంటే ఇప్పుడు ఇది అవసరమా అని పారిపోతూ ఉంటారు. ఇంకా ఎట్లా ఉంటారు? విరక్తితో ఉంటారు, బ్రతకడం మీద ఆసక్తి ఉండదు. ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళకి ఆధారపడడానికి. ఎవరో లేకపోతే నేను ఒంటరిగా ఇది చెయ్యలేనేమో, ఈ ప్రయాణాన్ని సాగించలేనేమో, అమ్మ వద్దు అని ఆగిపోతా ఉంటారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి
పట్టు ఉండదు వాళ్ళకి. వాళ్ళపై వాళ్ళకి నిర్ణయం ఏదో తీసుకుంటారు. దాని మీద ఉండరు. ఎవరైనా ప్రోత్సహించారనుకోండి బాగా, వెంటనే ఉత్తేజితులవుతారు. అవునవును, బాగా మంచి పుస్తకాలు చదవాలి, ధ్యానం బాగా చెయ్యాలి అనుకుంటారు. ఎప్పుడు? పంపు కొట్టినప్పుడు. 5, 6 గంటలయిపోయింది. అది వెంటనే వెళ్ళిపోయింది. మళ్ళీ మారిపోతూ ఉంటారు. ఎందుకిలా? అంటే వారికి ఏం కావాలో వాళ్ళకే తెలీదు. ఇది ప్రాబ్లమ్. ఏం కావాలో తెలీదు కాబట్టి ఏం చేస్తాం? ఎక్కడికెళ్ళాలో తెలియనప్పుడు టికెట్టు ఎక్కడికివ్వాలయ్యా అని కండక్టర్ అడిగితే, ఏమోనండి నాకు తెలీదంటే తెల్లమొహం వేస్తాడాయన. తమ ప్రయాణం ఏది? ఎక్కడికి చేరాలి తెలియనప్పుడు, ఒక గమ్యం లేనప్పుడు, మరి ఈ ఆధ్యాత్మికతను ఎందుకు పట్టుకోవాలి? అది పట్టుకుంటే ఏ లక్ష్యం చేరుతాం? ఇవేవీ తెలియకపోతే ఈ ధ్యాని మరి ఇలాగే ఉంటాడు కదా! ఈ కారణాల వల్ల ఎవరో చెప్పినప్పుడు వాళ్ళు, ఆ వ్యక్తి ఆడైనా మగైనా ఉత్తేజితులై ఎదుగుతూ ఎదుగుతూ ఉత్తేజితులై ఉంటారు. ఎవడైతే ఉత్తేజితం చేశాడో ఆ వ్యక్తి పక్కకు వెళ్ళిపోగానే గాలి తీసేసినట్టు అయిపోతూ ఉంటారు. సరే, ఇంత చెప్తున్నారు. ఏం చెయ్యాలి? అందుకే లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. ముందు చిన్న చిన్న లక్ష్యాలు నిర్ణయించుకుంటే దాన్ని తీర్చుకుంటూ తీర్చుకుంటూ ముందుకు పోతాం. తర్వాత ఎందుకొచ్చామో తెలుస్తుంది. ఓహో! నా పెద్ద లక్ష్యం ఇదా అనుకుంటాం. అందుకనే ముందు తమోగుణం స్త్రీతత్వంలో ఎక్కువగా ఉన్న వ్యక్తి ఏం చేయాలి అంటే, ఇతరుల మీద ఆధారపడకుండా తానే పైకి రావాలి అంటే ముందు లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. ఎందుకు నిర్ణయించుకోవడం లేదు? దీనికి కారణం భయం. ఎవరైనా నా గురించి మాట్లాడుకుంటారేమో, ఇప్పటిదాకా ఈయన ఇలా ఉన్నాడు, ఈమె ఏంటి ఇలా ప్రవర్తిస్తోంది, ఇప్పుడేదో కొత్తగా ఉందే అనే మార్పు మనలో ఎవరు చూడకూడదు అని ఒక ముసుగు వేసుకుంటాం. ముసుగు అంటే పర్సోనా అంటారు దాన్ని. మనల్ని పర్సన్స్ అంటాం. పర్సన్స్ అనేటువంటిది ఒక విదేశీ భాషలో నుంచి వచ్చిందది. పర్సన్ అని ఎందుకన్నాము అంటే, ఒక పర్సోనా అనేటువంటి ముసుగు వేసుకొని మనము కాదక్కడ, అలా జీవిస్తున్నాము కాబట్టే మనల్ని పర్సన్ అన్నారట. అందుకని ఆ ముసుగెక్కడ తొలగుతుందో, అసలైన నన్నుని ఎవరైనా విమర్శిస్తారేమో, ఈ భయాలుండి వాళ్ళు లక్ష్యాలు పెట్టుకొని ఆ పని చేయడం ముందుకు రాకుండా ఉంటారు. అందుకేం చేయాలి? ముందు లక్ష్యం ఏర్పరచుకోవాలి. తర్వాత ఆ పని చేయడానికి మొదలుపెట్టాలి. అట్లా ప్రారంభించిన తర్వాత మెల్లగా అసలు కూర్చుంటే, అసలేమీ ప్రారంభించకుంటే భయం ఉంటది. మొదలు పెడితే, ప్రారంభిస్తే ఆ భయాలన్నీ మెల్లగా పోతాయి. మనకు తెలియని ఒక కొత్త వ్యక్తిత్వం మనలో ఆవిర్భవిస్తుంది. అంటే ఇప్పటిదాకా మనకి ఇంత చెప్పుకుంటే చివరికి తెలిసిందేమిటయ్యా అంటే, గమ్యం ఉండాలి. గమ్యం పట్ల స్పష్టత ఉండాలి. దాన్ని నేను మొదలుపెట్టాలి. ఇలా మనం అనుకోవాలి. ఇలా అనుకునే ముందు మన గురించి మనం ఎందుకు ఇలా తక్కువగా ఉన్నాము అంటే, మనకు కొన్ని నీచమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎలా బయటపడాలి వీటి నుంచి అనుకుంటూ ఉంటాం. వాటిలోనే ఉన్నాం కాబట్టే మనము ముందుకు రాలేకపోతున్నాం. మనం ఏమనుకోవాలి? నీచమైన ఆలోచనలు చేస్తున్నాను, నేను మంచిదాన్ని కాదు, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి అని న్యూనతాభావానికి పోతూ మనలో మనం ముడుచుకుపోతూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిందొకటి. ఏమని? ఆలోచనల్లో ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి కానీ, నీచమైన ఆలోచనలనేవి ఉండవు. మన ఆలోచన యొక్క బరువు తక్కువ ప్రకంపనతో ఉంటే అది తక్కువ ప్రకంపన గల ఆలోచన అవుతుంది కానీ, నీచమైన ఆలోచన కాదు. ఇట్లా తెలుసుకుంటే మన మీద మనకు తప్పు అభిప్రాయం ఉండదు. ఒకవేళ మన ఆలోచన గట్టి సంకల్ప శక్తితో ఉంటే అప్పుడది ఎక్కువ ప్రకంపనతో ఉన్న ఆలోచన, ఉన్నతమైన ఆలోచన అంతే. ఉన్నతమైన ఆలోచన, ఎక్కువ ప్రకంపన. తక్కువ ప్రకంపన,
తక్కువగా ఆలోచన, అంతే తప్ప నీచం అనే పదం ముందు మనం తొలగించాలి. కేవలం ఆలోచన అనే దాని మీద మాత్రమే ధ్యాస పెడదాం. అప్పుడు ఏ ఆలోచన అయితే తక్కువగా తప్పుగా భావిస్తున్నామో అదప్పుడు చక్కగా కంట్రోల్లోకి వస్తుంది. ఇంకేమనుకుంటాడు ఈ తమో గుణము ఎక్కువగా ఉన్న వ్యక్తి? ఇదే కదా కరెక్ట్, అలా ఎందుకున్నాడు వాడు, ఇలా కదా ఉండాల్సింది, అలా ఉన్నారు ఎందుకో అని ఎప్పుడు ఇతరుల మీదనే ఉంటుంది దృష్టి. తన గురించి ఆలోచించుకోడు, ఎందుకంటే గమ్యం లేదు, ఏం చేయాలో తెలియదు. ఎప్పుడు ఇతరులను గమనిస్తూ ఉండి వీడు ఇలా ఉన్నాడేంటి, ఇలా కాదు కదా ఉండాల్సింది అని వాళ్ళ జీవితాన్ని కూడా వీడు జీవిస్తూ ఉంటాడు. ఇవి తమో గుణం ప్రధానంగా కలిగిన స్త్రీ తత్వానికి ఉన్న లక్షణాలు. ఇవి మనకున్నాయో లేదో విశ్లేషించుకొని చూసుకోవాలి. ఇంకా మన ఇంట్లో వాళ్ళకుంటే తెలుసుకొని తెలియజెప్పవచ్చు. ఇలా విన్నాము కదా అని ఇంత తక్కువలో నేనున్నానా అని ఆలోచించే పని లేదు. ఏ గుణానికైనా అద్భుతమైన ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. అందుకే కదా ఒక సినిమాలో నేను కాఫీ తాగను, నేను టీ తాగను అన్నప్పుడు పక్కన వాళ్ళు చెప్తారు, తాగితే కదా తెలిసేది బాగుందా లేదా అని. మనం తక్కువలో ఉన్నామా ఎక్కువలో ఉన్నామా అనేది ఎప్పుడు తెలుస్తుంది? తెలుసుకుంటే, తెలియజెప్పితే, అంగీకరిస్తే తెలుస్తుంది. ఏం భయం లేదు, అంగీకరిద్దాం, మార్చుకుందాం. తక్కువ అనే భావనే వద్దు. కాబట్టి అద్భుతమైన గుణాలు మనలోనూ ఉన్నాయి. ఇక రెండవది, రజోగుణం ఎక్కువగా గల స్త్రీతత్వం ఉన్న వ్యక్తులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎలా ఉంటారో చూద్దాం. మనం ఏమైనా ఉన్నామా, మన ఇంట్లో వాళ్ళు స్నేహితులు ఉన్నామా చూద్దాం. వీళ్ళు ఎలా ఉంటారు? ఆప్యాయత అనురాగాలకు బందీలు. ఒక వ్యక్తికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు. అదేలాగా అర్థం కావాలి కదా మరి. తమ పిల్లల్ని మాత్రమే ప్రేమిస్తారు. పక్కింటి పిల్లలు వస్తే చీమిడి గారుతోంది, వీడేదో ఉచ్చబోసాడు, స్నానం చేశాడో లేదో, బట్టలు మార్చుకున్నాడో లేదో అని అంటరాని వాళ్ళలాగా చూస్తాం. అంటే ఇక్కడేమి, మన పిల్లలు ఒక లెక్క, పక్కింటి పిల్లలు చక్కగా ఉన్నా ఎన్నో అనుమానాలు. మన బెడ్ మీద కూర్చోబెట్టం, మన పిల్లాడు ఏం చేసినా కూర్చోబెడతాం. అంటే వ్యక్తిపరంగా అంటరాని వాళ్ళగా చూస్తున్నాం. అంటే వ్యక్తిపరమైన ప్రేమను మాత్రమే కలిగి ఉన్నాము మనం. దీనివల్ల నిత్యం కర్మను తయారు చేసుకుంటూ ఉన్నాం, కర్మను పోగు చేసుకుంటూ ఉన్నాం. ఆ ప్రేమలో, ఆ బంధము అనే వాటికి బందీలైపోతూ ఉన్నాం. ఎలా ఉన్నాము? బందీ అంటే ఒక పంజరంలో ఉన్నట్టే. ఎదుటి వ్యక్తి సంతోషంగా ఉంటేనే నేను బాగుంటాను. ఇది రజోగుణంలో ఉన్న వాళ్ళ భావన. నా పిల్లలు, భర్త బాగుంటే నేను బాగుంటాను అనుకుంటారు. అసలైన ఆనందం అంటే ఏమో తెలియదు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే నేను బాగుంటా, వాళ్ళు ఏడిస్తే అప్పుడు మనము కూడా ఏడుస్తాం అన్నట్టే కదా. అప్పుడు అసలైన ఆనందం అంటే ఏంటో ఎలా తెలుస్తుంది? వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు బాగుంటే నేను బాగుంటా అన్నప్పుడు అసలైన ఆనందం లభించదు. మన సహజ లక్షణమే ఆనందం. దాన్నే పొందలేకపోతే మరి ఎలా ముందుకు పోతాం? ఆనందం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళకి. ఇది ఎక్కువగా ఉన్నప్పుడు ఆనందం వైపు వెతుకుతూ ఉంటారు. నా పిల్లలు బాగా తిన్నారు కదా, నాకు అంతే చాలు అమ్మయ్యా అనుకుంటూ తనతో తాను పోరాడుతూ ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటుంది. ఎందుకు యుద్ధం అన్నామంటే ఆనందంగా లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు తింటే చాలు అనుకుంటూ ఉంది. ఇంకేమనుకుంటుంది ఈ స్త్రీ గాని పురుషుడు గాని? నేను ప్రేమించే వాళ్ళని నేను వదులుకోలేను, ఒకవేళ వాళ్ళు నన్ను వదిలిపోతే ఎలా, భయపడుతూ ఉంటారు. ఎవరు ఏం చెప్పరు, పైకి బాగా గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. వీళ్ళు పోతే ఎలా, వాళ్ళు లేకపోతే ఎలా, ఒకవేళ ఈ ప్రేమించేవాడు ప్రేమను ఆపేస్తే ఎలా, ఇవన్నీ కూడా భయాలు వీళ్ళలో ఉంటాయి. ఇలాంటివి ఉంటాయి అని తెలుసుకుంటే ఎలా మార్చుకోవాలో మనకు తెలుస్తుంది. ఎలా మార్చుకోవాలి? మన వాళ్ళని మాత్రమే కాకుండా
అందరినీ ప్రేమించాలి. భార్య భర్తను, పిల్లల్ని, ఇంట్లో వాళ్ళందరినీ, స్నేహితుల్ని, పక్కింటి వాళ్ళని, ఆఫీసులో అందరూ షరతులు లేని ప్రేమ కలిగి ఉంటే ఈ భయాలుండవు. తిరిగి ఏమీ ఆశించొద్దు. అందరికీ ప్రేమ పంచుదాం. భయం ఉంటే వదిలేద్దాం. భయం ఉంటే ఎంత ధ్యానం చేసినా శాశ్వతమైన ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకోలేం. అందుకని సంసారంలో ఉంటేనే అందులో ఉంటూ నిర్వాణ స్థితిలోకి వెళ్ళగలుగుతాం. ఇది రజోగుణం ఎక్కువగా ఉన్న స్త్రీతత్వ లక్షణాలు కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఇలా ఉంటారు. ఇది చెక్ చేసుకున్నాం. ఇంకొక గుణం ఉంది, సత్వగుణం. ఈ గుణం ఉన్న స్త్రీతత్వం గల వాళ్ళకి ఎలా ఉంటారు? మగవాళ్ళ ఆడవాళ్ళ ఎవరైనా వ్యక్తి వీళ్ళు ఎలా ఉంటారంటే చెక్ చేసుకుందామా మనం కూడా ఒకసారి. మనలో కూడా ఏదో ఉన్నట్టే ఉన్నాయి ఇవి. జ్ఞానం పట్ల తృష్ట ఉంటది. జ్ఞానం 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 తెలుసుకోవాలి, తృష్ణ. రెండవది స్వేచ్ఛ. నన్ను వదిలేస్తే నేను పారిపోతా, ధ్యానం చేసుకుంటా, జ్ఞానం తెలుసుకుంటా. ఈ సంసారం ఏంటో, వీళ్ళకు వండి పెట్టడం ఏంటో నాకు టైమే దొరకట్లేదు. నన్ను వదిలిపెట్టు, నా మీద ఆధారపడకు, స్వేచ్ఛనివ్వండి. ఎప్పుడు రెండవది స్వేచ్ఛ కోరుతూ ఉంటారు. చూడ్డానికి ఎలా ఉంటారు? ఆ తమో గుణం వాళ్ళు విరక్తిగా కనపడితే, ఈ సత్వగుణం గల వాళ్ళు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. చూడగానే ఒక ప్రశాంతత, నిర్మలత్వం మనకి కనపడుతూ ఉంటాయి. వీళ్ళలో ఒక చిక్కుంది. త్వరగా కోపం, చిరాకు వస్తాయి. వీళ్ళకి ఎందుకు వస్తాయి ఇలా అంటే రెండే నచ్చుతాయి, జ్ఞానము, స్వేచ్ఛ. వాటికి అడ్డం వస్తే చిరాకు, కోపం. కాబట్టి స్వేచ్ఛ, జ్ఞానం దాటి వెళ్ళాలనుకోరు. ఎందుకు? ఎరుక 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 అంటాం. మరి దీన్ని దాటి వెళ్ళాలనుకోవడం లేదు. మరి ఎరుక ఉన్నట్ట? ధ్యానం చేస్తూ ఎరుకలో ఉందాం అనేదే ఎరుకనా? కాబట్టి వీరు ఎరుకలో లేరు. సత్వగుణం మంచిదే, కానీ అది కూడా ఒక గుణం. గుణం దాటాలి కదా మనం. కాబట్టి ఎరుక కలిగి ఉండాలి. మనకు ఎప్పుడు ఎరుక, సాక్షితత్వం ఉండడం అవసరం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూసాము? స్త్రీ అనే అక్షరంలో స, త, ర, సత్వ, రజస్సు, తమస్సు ఒక స్త్రీ తత్వంలో ఉన్న వ్యక్తికి ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా మార్చుకోవాలి. ఎలా ఉంటాడో తెలుసుకుంటే సరిపోదు కదా, ఎలా మార్చుకోవాలా కూడా మనము ఇందాక చెప్పుకున్నాం. అవి తెలుసుకున్నాక ఇంకొకటి మిగిలింది. మీకు గుర్తుంటే ఊహించండి. పైన ఈకి మాత్ర గుడి దీర్ఘం అలాగే ఉండిపోయింది. ఈ ఈ అనే అక్షరం ఒకటి ఉంది. అంటే హిందీలో ఈకి మాత్ర అంటాం. ఈ అంటే చూడండి, ఈశ్వరతత్వం. ఈశ్వరతత్వం అంటే స్త్రీ తత్వాన్ని కలిగిన ఈ వ్యక్తి అయినా ఈ సత్వ రజో తమో గుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు తనలో ఉన్న ఈశ్వర తత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అది ఎంత చక్కగా దీర్ఘమై ఉండి పైకి చూపిస్తూ ఉంది. చిన్న గుడి కాదు, స్త్రీ అని రాయాలి ఎప్పుడైనా రాస్తే. ఎప్పుడు అది ఆ పైకే చూస్తూ ఉంది, ఈశ్వరతత్వాన్ని చేరుకోమని చెబుతూ ఉంది. ఇది స్త్రీ తత్వం యొక్క సారాంశం, ఆ అక్షరంలో ఉన్న అంతర రహస్యం. సరే, ఇది తెలుసుకున్నాం. ఇంకొక విషయం తెలుసుకుంటే సంపూర్ణత్వం మనకు వచ్చేస్తుంది. ఎక్కడ? జ్ఞానం తీసుకోవడంలో. ఎప్పుడు రావాలి? ఆచరించినప్పుడు. సరే, ఆచరణ ఆచరణ అన్నాం, ఆచరిస్తే వచ్చేస్తుందా? కాదు. అవగాహన అయితే అదే మారిపోతుంది ఆచరణ కింద. ముందు అవగాహన చేసుకుందాం. అవగతమైతే అదే ఆచరణ కింద. కావాలని ఆచరించాలి అనుకునే అవసరం లేదు. స్త్రీతత్వం యొక్క సారాంశం అయిపోయింది మనకిప్పుడు. ఈశ్వరుడు, ఈశ్వరతత్వం అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఈశ్వరుడినే మనం ఏమంటాం? శివ అంటాం. శివ స్పెల్లింగ్ ఒక్కసారి చూద్దాం. శివ యొక్క ఇంగ్లీషు స్పెల్లింగ్ SIV.
విఏ అంటే 4 అక్షరాలని శివ అని పిలిచాము. 4 అక్షరాల్ని 4 సూత్రాలుగా తెలుసుకుందాం. ఈ సూత్రాలు మనం ఇప్పుడు ఆచరణలో పెడితే చక్కగా ఈ 3 గుణాల్ని దాటి ఈశ్వర తత్వాన్ని చేరుకోగలుగుతాం. అంటే గుణాతీతంగా వెళ్ళగలుగుతాం. ఈ శివాలో ఉన్న మొదటి అక్షరం ఎస్. ఎస్ అంటే జీవితములో సంయమనం అని అర్థం. ఎస్ అంటే జీవితంలో సంయమనం. ఎస్ తర్వాత ఐ. ఐ అంటే ఇంద్రియాల సంయమనం. మూడవ అక్షరం వి అంటే వాక్కు. నీవు మాట్లాడే ప్రతి వాక్కు సరిగ్గా వాడుకో. పాజిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా మాట్లాడు. ఏ అంటే అర్థ సంయమనం. అంటే చేసే పనులు అర్థవంతంగా ఉండాలి. ఎవరికి అందరికీనా అంటే కష్టమే. నీ ఒక్కరికే అర్థవంతం కాదు, కనీసం ఒకరు ఇద్దరికైనా అది సహాయంగా ఉంటే సరిపోతుంది. నీ పనులు అర్థవంతంగా నీ ఒక్కడికే కాక ఒకరిద్దరికైనా ఉన్నా సరిపోతుంది. ఈ శివాలో ఉండే SIVA జీవితంలో సంయమనం, ఇంద్రియాల సంయమనం, మాట్లాడే ప్రతి వాక్కు పట్ల సంయమనం, అర్థ సంయమనం, అర్థవంతంగా మాట్లాడడం. ఈ 4 సూత్రాలు అనుసరిస్తూ గుణాతీత స్థితికి వెళ్ళినప్పుడు సులభంగా ఈశ్వర తత్వాన్ని చేరుకోగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ నేను ఇవాళ చెప్పదలుచుకున్నది. చక్కగా మనమంతా ఈ స్త్రీ తత్వాన్ని తెలుసుకున్నాము. స్త్రీ అంటే స్త్రీయే కాదు, ఒక వ్యక్తి అని తెలుసుకున్నాం. ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకుందాం. ఒక్క అఫర్మేషన్ చెప్పుకుందాం. నేను చెప్తూ ఉంటాను, మీరు మనసులో ఇలా చెప్పండి. నాలోని భూమానవులందరిలోని భూమి అందలి స్త్రీ పురుష తత్వాలు సమన్వయం చెంది అంతర్గతంగా సంగమించి చైతన్యపరంగా ఎదగాలని సంకల్పిస్తున్నాను. తదాస్తు. ఒక్కసారి మనం అహం బ్రహ్మాస్మి అనేది లైట్ లాంగ్వేజ్లో చెప్పుకుందాం. 9 సార్లు చెప్దాం. మయాస్మియా యానోనియా యాసింటి. 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 థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంత చక్కటి ప్లాట్ఫామ్, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ వేల వేల కృతజ్ఞతలు. పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంత చక్కగా మీరందరూ విన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్తే మేడం. గీతావాణి మేడం. నమస్తే మేడం. బాగా చెప్పారు.